నమస్తేనా. చాలామంది నాటుకోళ్ళను పెంచాలంటే ఏ కోళ్ళను పెంచాలన్నా తెలియక చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. జాతికోళ్ళు పెంచాలన్నా నాటుకోళ్ళు పెంచాలన్నా చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. ఈరోజు ఏ కోళ్ళు పెంచితే మీకు లాభాలు ఉంటాయో నేను ఈ వీడియోలో చూపిస్తాను. మన నాటుకోళ్ళ ఫామ్లో సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా బ్రీడ్ ముఖ్యమన్న. మనం పెట్టే బ్రీడ్ వల్లనే మన సక్సెస్ అనేది ఉంటుంది. మెయిన్గా నాటుకోళ్ళు పెంచే వాళ్ళు ఏం చేస్తారన్న అంటే మనకు జాతి కోళ్ళు పెంచాలన్నా నాటుకోళ్ళు పెంచాలన్నా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దానివల్ల మనం ఏమవుతుందంటే మనకు తెలియకుండా ఏదో ఒక బ్రీడ్ పెట్టి మనం లాస్ అవుతూ ఉంటాం. అట్లా కాకుండా మనం పెట్టే బ్రీడ్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లియర్గా తెలుసుకోవాలి. మెయిన్గా మన ఏరియా మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ ఏరియాలో ఏ కోడ్ సేల్ అవుతుంది అది చూసుకొని మాత్రమే మనం అనేది ఫామ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉండాలి. లేకపోతే మాత్రం మనము లాస్లో వెళ్ళిపోతాం. మెయిన్గా ఇప్పుడు నేను ఒక తెలంగాణలో ఉంటాను. తెలంగాణలో నాకు ఎక్కువ సేల్ అయితే ఏమవుతుంది, నాటుకోడి అవుతుంది. నాటుకోడి ఎందుకంటే ఇక్కడ మొత్తం తినడానికి మాత్రమే ఉంటుంది, పందెంకోళ్ళు అనే అవకాశం అనేది ఉండదు. పందెంకోళ్ళు ఇక్కడ ఆంధ్రలో ఉంటుంది. పందెంకోళ్ళు ఆంధ్రలో ఏమవుతుంది అంటే పందాలకు మాత్రమే ఎక్కువ ఉపయోగిస్తారు. దానివల్ల అక్కడ రేట్లు ఎక్కువ ఉంటుంది. పందెంకోళ్ళు పెంచినా కూడా మనకు నష్టం అనేది ఉండదు. బట్ తెలంగాణలో ఎట్లా ఉంటుంది అని అంటే జాతికోళ్ళకి అంత ఇంపార్టెంట్ ఉండదు, ఓన్లీ నాటుకోళ్ళకే ఉంటుంది. నాటుకోడి ఎంతసేపు చూసినా కేజీ లెక్కలనే అమ్ముతారు కాబట్టి నాటుకోడిని ఎక్కువ మంది తింటూ ఉంటారు మా ఏరియాలో. అదే పందెం పుంజులు ఎట్లా ఉంటుంది అని అంటే ఒక పుంజుకు 2000 3000 అట్లా ఉంటుంది. అట్లా ఉన్నదానికల్లా మనం అదే రేట్లో మనకు మటన్ వస్తుంది అనేసి చాలామంది చూస్తుంటే ఈ నాటుకోడి వైపు చూసి తెలంగాణలో నాటుకోడికి చాలా డిమాండ్ అనేది ఉంటుంది అన్న. ఎందుకంటే పండుగలకు వచ్చినా సరే, బోనాలు వచ్చినా సరే, దసరా సంక్రాంతి ఇలాంటివి వచ్చినా సరే కానీ ఎక్కువ శాతం అనేది నాటుకోడి అనేది తింటూ ఉంటారు. దానివల్ల సీలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ మన దగ్గర పందెంకోళ్ళు ఎందుకున్నాయంటే పందాలు అనేది తక్కువ నడుస్తాయి అన్న. ఇక్కడ తెలంగాణలో పందెంకోళ్ళు చాలా తక్కువ మంది పెంచుతూ ఉంటారు. ఇక్కడ మార్కెట్ లేదని నేను పందెంకోళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెంచితే మాత్రం ఇక్కడ సేల్ అనేది ఉండదు అన్న. బట్ నాటుకోడి ఇక్కడ పెంచకుండా ఆంధ్రాలో పెంచితే అక్కడ కూడా లాస్ అనేది ఉంటుంది. అట్లానే ఏందన్నా అంటే ఇక్కడ నాటుకోడిని పెంచడం వల్ల చాలా ఉపయోగాలు ఉంది. మనకు మార్కెట్ ప్రాబ్లం అనేది అసలే ఉండదు. మెయిన్గా మనము ఎక్కడ పెంచుతామో అక్కడే అమ్ముకోగలుగుతాం. బట్ ఆంధ్ర చూసుకుంటానా ఆంధ్రాలో మనకు ఎంతసేపు చూసినా పందెంకోళ్ళు మాత్రమే మనం ఆడ పెంచుతాం. తెలంగాణలో నాటుకోడి కేజీ వచ్చేసి 300 నుంచి 500 600 మంది నడుస్తుంది. ఆ రేట్లో మాత్రం మన దగ్గర కొంటారు. బట్ మనం ఏం చేస్తాం, జాతికోళ్ళకు మంచి ఫీడ్ పెట్టి మంచి బ్రీడ్ని పెట్టి మెయింటైన్ చేస్తుంటే అది 2000 3000 అట్లా కేజీ అమ్మినా కూడా మన దగ్గర సేల్ అనేది ఉండదు అన్న. అట్లా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. మన దగ్గర పందెంకోళ్ళు అనేది సేలింగ్ ఉండదు, మీట్ పర్పస్లో సేలింగ్ ఉండదు, పందానికి కూడా సేలింగ్ అనేది ఉండదు. బట్ ఆంధ్రాలతో పోల్చుకుంటే ఏమైతుందంటే ఆంధ్రాలో మనకు మినిమం ఒక పుంజుకు 5000 6000 అట్లా అమ్ముతూ ఉంటారు. అట్లా అయినా అక్కడ సేల్ అవుతుంది. ఎందుకంటే అక్కడ పందాలు వేస్తుంటారు. పందాల వల్ల వాళ్ళకు పైసలు అనేవి పొడి మీద వస్తుంది కాబట్టి వాళ్ళు పైసలు పెట్టి కొంటారు. మన దగ్గర పందాలకు ఈ పందెంకోళ్ళు గుడ్లు కోళ్ళు ఇవన్నీ ఎవరు కొనరు. దానివల్ల మనకు పందెంకోళ్ళు అనేది పెంచడానికి రాదు తెలంగాణలో. బట్ ఆంధ్రాలో నాటుకోడి కూడా చాలా తక్కువ మంది పెంచుతూ ఉంటారు. ఆంధ్రాలో అంతో ఎంతో నాటుకోడి కూడా కొంచెం వాల్యూ ఉంది. దానికి కారణం ఏంటంటే పందెంకోళ్ళు ఎప్పుడైతే పొదుగుతావో ఆ పొదిగినప్పుడు దాని గుడ్లను నాటుకోడికి వేసి పిల్లలు తీసామనేసి ఒక నమ్మకం. అక్కడ పందెంకోళ్ళు గుడ్లు పెడితే ఖరాబ్ అవుతాయి అనేసి అనుకుంటూ ఉంటారు. మన తెలంగాణలో మాత్రం నాటుకోళ్ళు పెంచే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నాటుకోళ్ళు మాత్రమే పెంచండి అన్న. జాతికోళ్ళ వైపు వెళ్ళకండి. ఎందుకంటే మార్కెట్ లేదు మన దగ్గర ఎంత మంచి పుంజు పెంచి ఎంత మంచి బ్రీడ్ పెట్టినా కానీ ఈ తెలంగాణలో పందాలు వేసే వాళ్ళు కూడా ఆంధ్రవే కోళ్ళగా ఉంటారు. ఎందుకంటే అక్కడ కోళ్ళకు మాత్రమే మంచి పేరు ఉంది, మంచి బ్రీడ్ అనేసి అంటూ ఉంటారు. మనం ఎంత మంచి పెంచినా కానీ దానికి రేట్ అనేది పెట్టరానా. మనం మాత్రం చేయాల్సింది ఏంటంటే నాటుకోళ్ళు మాత్రం పెంచాలి. బట్ ఎవరో ఒకరు నాటుకోళ్ళు కాకుండా పందెంకోళ్ళు అడుగుతూ ఉంటారు ఫామ్లల్లో. వచ్చినప్పుడు ఏం చేయాలంటే మన దగ్గర ఒక 100 కోళ్ళు నాటుకోళ్ళు కాడ ఒక 10 కోళ్ళు పందెంకోళ్ళు పెట్టుకోవాలి. అడిగిన వాళ్ళకి మాత్రమే ఇస్తూ ఉండాలి. అట్లా మనకు కవర్ అయితే ఉంటుంది, ఇవ్వగలుగుతాం. బట్ ఆంధ్రాలో పోల్చుకుంటే ఏంటన్నా ఆంధ్రాలో ఉన్న వాళ్ళు ఏం చేయాలని అంటే మ్యాక్సిమం అక్కడ పందాలు మాత్రమే దానికి మంచి వాల్యూ ఉన్నది. అక్కడ పందాలకి ఎక్కువ ఉపయోగిస్తారు కోళ్ళని. దానివల్ల అక్కడ మంచి బ్రీడ్ అని పందెంకోళ్ళు పెంచుతూ ఉండాలన్న. పందెంకోళ్ళతో పాటు ఏంటంటే అక్కడ మీట్ పర్పస్లో కూడా ఇంత మార్కెట్ ఉందన్న. ఆంధ్రాలో మీకు 2 విధాలుగా పెట్టుకోవచ్చు. నాటుకోడిని పెంచవచ్చు, ఇక్కడ పందెంకోళ్ళని పెంచవచ్చు. బట్ తెలంగాణలో మాత్రం పందెంకోళ్ళకి మాత్రం పెట్టకండి అన్న. చాలా ఇబ్బంది అయితే ఉంటారు. నాటుకోడికి ఉంది మార్కెట్ తెలంగాణలో, బట్ ఈ పందెంకోళ్ళకి మాత్రం సేలింగ్ అనేది లేదు.